అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. కూటమికి షాక్ తగిలే విషయాలు ఈ వీడియోలో చర్చించుకుందాం. దాంతోపాటు ఐఏఎస్లకి ఆఫర్లు ఇస్తున్న వైసీపీ, అలాగే గూడు పుటాని లీకు వీర్లు, వీటన్నిటి గురించి చర్చించుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చివరి వరకు చూడండి, లైక్ చేయండి. సబ్జెక్ట్కి వెళ్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని రోజులకే ఒక మాజీ ఐఏఎస్ అధికారి జగన్కి అనుకూలంగా గూడు పుటాని అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని హైదరాబాద్కు పిలిపించుకొని ఇక్కడ రాష్ట్రంలో కూటమిలో ఏమి జరుగుతుంది, ఎవరెవరిని కూటమి పెద్దలు కలుస్తున్నారు, వీళ్ళు ఏమైనా బిజినెస్ మ్యాన్లతో ఏమన్నా చర్చలు ఏ విధంగా జరుపుతున్నారు, ఈ లీకులన్నీ మాకు ఇవ్వండి, మీకేం కావాలో చెప్పండి అన్నట్టు ఒక మాజీ ఐఏఎస్ అధికారి వీళ్ళకి పిలిపించి ఒక 5-6గురితో హైదరాబాద్లో పిలిపించుకొని తన ఇంటికి ఈ చర్చలన్నీ జరిపాడు. ఈ చర్చలన్నీ జరిపిన వెంటనే ఇది లీక్ కావడంతో కొద్ది రోజులు ఐఏఎస్లంతా భయపడి కొద్ది రోజులు ముగించేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ గూడు పుటాని మీటింగ్లు మళ్ళీ స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవాలి. ఇటీవల విజయవాడలో ఒక మాజీ ఐఏఎస్, అప్పుడు ఐఏఎస్ కాదు ఇప్పుడు వేరే ఐఏఎస్, ఇతను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ సిఎస్గా కూడా చేసినటువంటి ఒక మాజీ ఐఏఎస్ ఇప్పుడు మళ్ళీ గూడు పుటాని మొదలు పెడుతూ విజయవాడ ఏదో పని మీద ఆయన విజయవాడకు వచ్చినప్పుడు కొంతమంది ఐఏఎస్ని పిలిపించుకొని ఐఏఎస్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో కొంతమందిని మార్నింగ్ వాక్ అని పిలిచి దీని గురించి చర్చలు మొదలు పెడితే కొంతమంది ఐఏఎస్లు భయపడి ఈ చర్చలు కొంచెం విఫలమైందని చెప్పుకోవచ్చు. శుక్రవారం మళ్ళీ ఉదయం 8 గంటలకు ఈ మాజీ ఐఏఎస్ ఫ్రెండ్ అయినటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అపార్ట్మెంట్ దగ్గర ఉదయం 8 గంటలకు మళ్ళీ కొంతమంది దాదాపుగా 12 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో అందులో ఒక లేడీ ఐఏఎస్ కూడా ఉందని చెప్తున్నారు. ఈ 12 మంది ఐఏఎస్లు మళ్ళీ ఒకసారి భేటీ అయ్యారు. బ్రేక్ఫాస్ట్, నాటుకోడి, మాజీ ఐఏఎస్ కలవడానికి కొంతమంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పెద్దల దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ కార్యదర్శి పోస్టులోనే ఉన్నారు. దాంతోపాటు ఈ కూటమి ప్రభుత్వంలో పెద్ద ప్రజాప్రతినిధుల దగ్గర కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇలాంటి వీళ్ళు కూడా ఇప్పుడు ఆ మాజీ ఐఏఎస్ దగ్గరికి వెళ్ళి కలిసి దాదాపుగా 8 నుంచి 10 గంటలు అంటే దాదాపు 2 గంటల సేపు ఆయన్ని కలవడము. ఆయన ఇచ్చిన సందేశం ఏమిటంటే వీళ్ళకి ఇక్కడ ఏమి జరుగుతుంది, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎలా భ్రష్టు పట్టించాలి, ఈ కూటమి ప్రభుత్వం మీద ఎలా బురద చల్లాలి అని ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ ఏమి జరిగేదంతా కూడా మీకు ఏమి కావాలో మేము చూసుకుంటాను అన్నట్టు కూడా ఒక సమాచారం. దాంతోపాటు కొంతమంది ఐఏఎస్లు ఏం జరుగుతుందో, ఎవరితో సంప్రదింపులు జరుపుతారో, ఎలాగ చేయాలో కొంతమంది భయపడ్డారు. అలాగే కొంతమంది ఏమైతుందో ఏమో చూద్దాంలే అన్నట్టు కూడా కొంతమంది ఉన్నారనేసి కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ని మాజీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జగన్కు నమ్మిన బంటు అని చెప్పొచ్చు. అలాగే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అక్కడ చెలరేగిపోయాడు, విచ్చలవిడితనంగా ఆయన అప్పుడు నిర్ణయాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లకి ఎరగా వాడుకోవాలి, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని జగన్ వరకు చేర్చాలనే ఉద్దేశంతో వీళ్ళని ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఈ మీటింగ్ తర్వాత కూడా ఇది బట్టబయలైంది, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కావచ్చు. ఇది కూడా బయటపడడంతో ఇక్కడ సేఫ్ కాదని భావించి తర్వాత హైదరాబాద్ లోనే తెలంగాణలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంటిలో కూడా 2-3 సార్లు మళ్ళీ చర్చలు జరిపారని కూడా ఒక సమాచారం. దాంతో పాటు కూడా ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ విషం చిమ్మాలనే ఉద్దేశంతో జగన్ అనుకో పార్టీ దీనిపైన పెద్ద ఎత్తున కూడా చర్చలు జరుపుతుందని కూడా భావించవచ్చు. చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అప్పటి అదే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర పనిచేసినటువంటి పిఎల్ కావచ్చు, ఎంపీల దగ్గర పనిచేసినటువంటి పిఎల్ కావచ్చు, అలాగే మంత్రుల దగ్గర పనిచేసినటువంటి పిఎల్ కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దగ్గర మళ్ళీ తిరిగి వాళ్ళే పిఎల్ గా పనిచేస్తున్నారు. అలాగే టీటీడీలో కూడా భూమా కరుణాకర్ రెడ్డి గారు ప్రతిరోజు చెప్తూనే ఉంటాడు, నాకు దాదాపుగా ఈ టీటీడీలో 2000 మంది వరకు నాకు సమాచారం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అలాగే అక్కడ ఏం జరుగుతుందని కూడా నాకు తెలుసు, అక్కడ జరిగే ప్రతి విషయాన్ని నాకు ముందుగానే చేరవేరుస్తారని కూడా భూమా కరుణాకర్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఇంకా ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. ఈ లీకు వీరులు అలాగే ఈ గూడు పుటాని వీరుల మీద శ్రద్ధ వహించలేదు. వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిపైన శ్రద్ధ పెడితేనే కూటమికి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది ఎమ్మెల్యేల్లో కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా గూడు పుటాని వీరులు, లీకు వీరులు అని కూడా చెప్పుకోవచ్చు. దీని వలన టీడీపీకి పెద్ద దెబ్బే తగిలే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. నాయుడు గారేమో ప్రతిసారి పొలిటికల్ గవర్నెన్స్ అంటూ వస్తున్నాడు, కానీ ఎక్కడ పొలిటికల్ గవర్నెన్స్, ప్రతి ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వాళ్ళకే ఈ పొలిటికల్ గవర్నెన్స్ ఉందని కూడా చాలా మంది భావిస్తున్నారు. అలాగే జనసేనలో కూడా కొంతమంది అసంతృప్తులు ఉన్నారు, ఈ కొంతమంది పోస్టుల విషయంలో కావచ్చు, అలాగే బీజేపీలో కూడా కొంతమంది అసంతృప్తులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది అనమాట. దాదాపుగా ఈ పోస్టుల విషయంలో కావచ్చు, లేదంటే తమకు ఎటువంటి న్యాయం జరగలేదు, కూటమి ప్రభుత్వం దాదాపుగా 2 సంవత్సరాలుగా వస్తుందని కూడా
కొంతమంది భావిస్తున్నారు. దీన్నన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే లీకుల వీరులు ఈ గూడుపుటాని బ్యాచ్ ఉందో వీరందరినీ పసిగట్టి వీరందరినీ అదే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి ఈ విధంగా పార్టీకి వ్యతిరేకంగా గినక ఐఏఎస్లు గినక ఇలాగ మీటింగ్ పెట్టింటే ఈ పార్టీ ఖచ్చితంగా వాళ్ళని అయితే జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ అయినా చేసేవాడు, లేదంటే వాళ్ళని వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయినా చేసేవాడు. అంతటి గట్టి నిర్ణయాలు తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు, అంటే నాన్స్తూ వస్తున్నాడు. ఇలాంటి వారిపైన త్వరగా నిర్ణయాలు తీసుకుంటే కూటమి ప్రభుత్వం 10 కాలాలు చల్లగా ఉంటది అనేసి కూడా కూటమి నాయకులు చెబుతూ వస్తున్నారు. ఇలాంటి విషయాల్లో లేట్ చేయకోకుండా ఎవరెవరు ఈ బ్యాచ్ లో ఈ మాజీ ఐఏఎస్ ని కలిచారు వారిని ఎంత దూరంలో పెట్టాలి, వీళ్ళంతా కూడా అంత కార్యదర్శి పోస్టులో ఉన్న వాళ్ళే, దాంతో పాటు ప్రజాప్రతినిధుల దగ్గర వీళ్ళంతా కూడా వర్క్ చేసే వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్క విషయం వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళని కొంచెం దూరం పెట్టాలి, లేదంటే వేరే పోస్ట్ కు బదిలీ చేయాలని కూడా కూటమి నాయకులు కోరుకుంటున్నారు. ఇదే చెప్పుకుంటూ పోతే టీటీడీలో కూడా ప్రక్షాళన చాలా చేయాల్సి ఉంది. ఇంకా అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలైన విధానాలు, అలాగే అప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి ఒత్తాసు పలుకుతూ వస్తున్నారు అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇటీవల కాలంలో పదే పదే అక్కడ నాకు 2000 మంది పైగా నాకు తెలిసిన నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారని కూడా చెబుతూ వస్తున్నాడు. కాబట్టి టీటీడీలో కూడా ప్రక్షాళన మొదలు పెట్టాలి. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ఆర్ లో కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేయాలి, లేదంటే కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద షాకే అని చెప్పుకోవాలి. దాంతో పాటు కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా నెగ్లెక్ట్ చేస్తే రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీకి పట్టిన గతే పడుతుందని కూడా కొంతమంది కూటమి నాయకులు చెబుతూ వస్తున్నారు. అలాగే కార్యకర్తలు కూడా కొంతమంది బాధల్లో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.